సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే ఇట్లాగే ఉండాలని బెదిరించి కొంతమంది ఉంటారు కదా, బెదిరించిన సినిమాలు వదిలేసావా, లేకపోతే వాళ్ళని హ్యాండిల్ చేసావా, లేకపోతే అసలు పొమ్మన్నావా అటువంటిది అసలు అలాంటి స్థితి రాలేదు సార్ సినిమాలో? లక్కీగా. ఐ డోంట్ నో మరి అది ఏమో తెలీదు కానీ బట్ ఫస్ట్ ఫిల్మే నాది హిట్ అయిపోయింది సార్. స్వయంవరం. చాలా పెద్ద హిట్ అయిపోయింది. అది కూడా ఆహ్, చాలా ఆహ్, అంటే ఆడుతూ పాడుతూ వచ్చిన ఆఫర్స్. అదే ఫస్ట్ మీకు దాంట్లో రాఘవేంద్రరావు గారి సెలక్షన్. కంటెస్ట్ స్టార్ రాఘవేంద్ర 2000 కంటెస్ట్ లో కూడా అందరికంటే సెలెక్ట్ అయింది, నువ్వే సెలెక్ట్ నేనే అయ్యి సెలెక్ట్ అంటే సెకండ్ సార్. Second. ఫస్ట్ వచ్చుంటే సినిమాలో ఉండేనండి, సెకండ్ Okay. వచ్చింది సార్. జస్ట్ ఒక పాయింట్ లో మిస్. బట్ ఏంటంటే సార్ అది కూడా ఏంటంటే నేను యంగెస్ట్ కంటెస్టెంట్ అందులో. సో అందరూ ప్యాంపర్ చేసేవారు అప్పుడే. సుమా గారు, సునీత గారు, అనితా చౌదరి గారు, శ్రీవాజీ గారు, వీళ్ళంతా ఏంటి దానికి యాంకర్? అంటే జెమినీ టీవీలో పనిచేసారు. ఓకే ఓకే, అప్పుడు జెమినీ టీవీలో. జెమినీ టీవీలో కండక్ట్ చేసిన కంటెస్టర్. సో వీళ్ళందరూ అక్కడ తెలుసు నాకు. సో అక్కడ నుంచి వాళ్ళందరూ వాళ్ళ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ నేను కూడా టీవీలో పట్టుకుని అటు ఇటు తిరిగేదాన్ని సార్. అటు ఇటు ఇటు ఇటు. సో వీళ్ళందరూ అక్కడ తెలిసిన వాళ్ళే సార్. సో చాలా హ్యాపీగా అదేదో ఫన్‌గా ఉండేది సార్. అసలు తెలియలేదు. అక్కడ కంటెస్ట్ దగ్గర నుంచి ఐ థింక్ దట్ ఈస్ ఎ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ నాకు. ఐ థింక్ స్వయంవరంలో ఏదైనా చేశానంటే సార్ దీని వల్లనే. లేకపోతే కష్టమయ్యేది సార్.